ఇంటికి పెద్దది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ దివ్య యూట్యూబ్ ఛానల్. సో మా డే 1 డే 2 వ్లాగ్ ఇంకా చూడకపోతే వెళ్ళైతే త్వరగా చూసేయండి. సో దాని కంటిన్యూషన్ డే 3 వ్లాగ్. డే 3 స్టార్టింగే మేము మురుగన్ టెంపుల్తో అయితే స్టార్ట్ చేసాము. సో ప్లెజెంట్ ఫీల్తో ఎర్లీ మార్నింగ్ మురుగన్ టెంపుల్కి వెళ్ళాం. ఫైనల్ డే మురుగన్ టెంపుల్కి కూడా వచ్చేసాం. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వడం వల్ల అక్కడ సీనరీ అంతా న్యాచురల్గా చాలా బాగుంది. మురుగన్ టెంపుల్ చుట్టూ చాలా విశాలంగా ఉంది అండ్ పీస్ఫుల్గా ఉంది. సో ఈ యాలగిరిలో వన్ ఆఫ్ ద పీస్ఫుల్ ప్లేస్ మురుగన్ టెంపుల్. సో మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. టెంపుల్ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు మాకు పారిజాతపు చెట్టు కనిపించింది. ఇది చాలా విశిష్టమైన చెట్టు అని విన్నాను. అండ్ ఇది నైట్ టైం చాలా షైన్ అవుతుంది అని, అంటే దీన్ని డైరెక్ట్గా చెట్టు నుంచి కోయకూడదని కూడా విన్నా. దీనికోసం తెలిసిన వాళ్ళు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో ఫైనల్లీ మురుగన్ టెంపుల్ కూడా అయిపోయింది. బట్ చాలా పీస్ఫుల్గా ఉంది కదా ప్లేస్. మార్నింగ్ రావడం, దట్ టు అట్మాస్ఫియర్, మంచిగా పక్షుల సౌండ్లు చాలా బాగుంది. అంటే కొండకి దగ్గరగా నైస్. ఆల్ డన్. రూమ్ అయితే వెకేట్ చేస్తున్నాం. ఫైనల్లీ కంప్లీటెడ్. సో ఫస్ట్ సింగిల్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంటికి మధ్యలో అవి చూసుకొని ఇంటికి. సో బాయ్ 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 చెప్పు. హెర్బల్ గార్డెన్. తేజ ఏం చూస్తున్నావు? ఏది తక్కువ కోసం చూస్తున్నాను. అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్దామా? అన్నీ 200 ప్లస్ అన్నీ. నిమ్మ మొక్క, ఇవి నేను మెడిసిన్వి ఇలాంటివి ఉంటాయి అనుకున్నా. ఉంటుందా? ఓకే ఓకే. రోజ్ ప్లాంట్స్. ఇది తెలుసా? ఎల్లో కలర్. నేను కలర్ బ్లైండ్ కాదు దివ్య. అంటే ఏం డిఫరెన్స్ ఉంది? అన్ని పింకుల్లోనే అనిపించచ్చు. అదేనమ్మా, నేను ఇప్పుడు కలర్ బ్లైండ్ అనుకో, అది రెడ్ ఇది ఎల్లో అని చెప్పాలా? సో ఈ యాలగిరిలో హెర్బల్ గార్డెన్ కూడా ఉంది. ఇక్కడ రకరకాల మెడికల్ ప్లాంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో వాటితో పాటు మనం ఇంట్లో పెంచుకునే మంచి మంచి మొక్కలు కూడా ఇక్కడ దొరుకుతాయి మనకి. చాలా మెడికల్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి, కానీ ఆ పేర్లు అర్థం చేసుకోవడం నాకు చాలా కష్టమైంది. సో ఒక్కొక్క పేరు పలకడమే చాలా ఇబ్బంది అయింది. నాకు ఈ హెర్బల్ గార్డెన్లో ఈ ప్లేస్ చాలా నచ్చింది. ఆ వే అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇటు నుంచి లోపలికి వెళ్తే మనకి ఇంకా ఇండోర్ ప్లాంట్స్ కనిపిస్తాయి. వీళ్ళు ప్లాంట్స్తో పాటు పెబల్ వాక్ని కూడా అరేంజ్ చేశారు. సో దాని మీద కాసేపు నడిచి అలా రిటర్న్ అయిపోయాం. పెద్దదే బాగుంది. బాగుంది, అనిపించట్లేదా? నాకు బాగానే ఉంది.
అందుకే అప్పుడప్పుడు చెప్పులు లేకుండా కూడా నడాలి, అర్థమైందా? మహారాణి లాగా చెప్పులు వేసుకొని నడకూడదు. ఎంత మీ ఆయన మంచిగా చూసుకుంటే మాత్రం. నువ్వు మనిషివా పశువురా? కంఫర్ట్స్ కావాలరా, కంఫర్ట్. సో అలా హెర్బల్ గార్డెన్తో మా యాలగిరి ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అండ్ యాలగిరి నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నాం. బాయ్ బాయ్ యాలగిరి. సో సక్సెస్ఫుల్గా యాలగిరి ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. కానీ వాటర్ ఫాల్కి వెళ్ళాలనే నా కోరిక అయితే అలాగే ఉండిపోయింది. సో మా శ్రీవారు అయితే నా బాధ భరించలేక ఫైనల్గా వాటర్ ఫాల్కి తీసుకెళ్ళాలని సో మ్యాప్లో వెతికి జలగంప్రాయ్ వాటర్ ఫాల్స్కి తీసుకెళ్దామని రూట్ అయితే వేసేసాం. మనకి జలగంప్రాయ్ వాటర్ ఫాల్స్ యాలగిరి కొండ మీద అయితే ఉండదండి. కొండ కిందకు వచ్చేసి అక్కడి నుంచి 30 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో ఈ జలగంప్రాయ్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా మాకు ప్లేస్ అంతా కూడా కొండల మధ్యలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ మేము చాలా కష్టపడి వెతుక్కుంటూ అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయ్యాం. మనకి వాటర్ ఫాల్ దగ్గర శివాలయం కూడా ఉన్నదండి. సో వీళ్ళు ఇక్కడ వాటర్ ఫాల్కి వెళ్ళే వేని కూడా మంచిగా అరేంజ్ చేశారు. సో హ్యాపీగా స్టెప్స్ మీద నుంచి మనం డైరెక్ట్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. హైలైట్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్, నో నేచర్ నో ఫ్యూచర్, ట్రూ. సో ఎక్కుతున్న కొద్ది స్టెప్స్ అయితే చాలానే ఉన్నాయి అనిపించింది. అండ్ జనాలు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. సీజన్ కాకపోయినా చాలామంది ఉన్నారు అనిపించింది. జాగా కనిపిస్తుంది కదా అదే వాటర్ ఫాల్. ఎందుకనే పైకి వెళ్ళలేను. సీజన్ కాకపోవడం వల్ల వాటర్ అయితే కొంచెం తక్కువే ఉన్నది, కానీ జనాలు మాత్రం బాగానే వచ్చారు. సో ఫైనల్లీ నేను కూడా సాటిస్ఫై అవ్వడంతో మా కంప్లీట్ యాలగిరి ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా అండ్ హ్యాపీగా కంప్లీట్ అయింది. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.